మనకి రీసెంట్‌గా ఇచ్చిన టీచర్స్ హ్యాండ్‌బుక్‌లోని టీచర్స్ డైరీని సింపుల్‌గా ఎలా రాయాలి అనేది తెలియజేయాలనుకుంటున్నాను. నేను థర్డ్ క్లాస్ ఈవీఎస్‌ని మోడల్‌గా మీకు చూపిస్తున్నాననమాట. ఇక్కడొచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ద టీచరు, మన నేము, మన స్కూల్ నేమ్ రాస్తాము. మంత్ జూన్ మంత్ అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడొచ్చేసరికి డేట్స్ అనేవి మనం ఎయ్యాల్సి ఉంటది. యాక్టివిటీస్ కండక్టెడ్ డ్యూరింగ్ ద టీచింగ్ అన్నప్పుడు మనం కండక్ట్ చేసిన యాక్టివిటీస్ అనమాట. నెక్స్ట్ ఆ యాక్టివిటీస్ కోసం మనం యూజ్ చేసిన టీఎల్ఎంని మనం సింపుల్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిమార్క్స్ అనమాట. రిమార్క్స్లో మనం వచ్చేసరికి ఇక్కడ మనం ఏదన్నా డిఫికల్టీస్ ఫేస్ చేసినా కూడా యాక్టివిటీస్ కండక్ట్ చేసేటప్పుడు యాక్చువల్గా పిల్లలకి హార్డ్ వర్డ్స్ అనేవి పలకటము, నెక్స్ట్ తర్వాత వాటి రిలేటెడ్గా మీనింగ్ అనేది కొద్దిగా హార్డ్గా అనిపిస్తుంది. సైన్సు నిజ జీవితంలో వాటిని ప్రొనౌన్సియేషన్ తక్కువగా ఉంటుందన్నమాట మనకిక్కడ. సో అవి వాళ్ళు ఎక్కడ ఏంటి అనేది ఒక సింపుల్గా మనం రాస్తాము. లేదు ఏ రిమార్క్ లేకపోతే మనము వాళ్ళు చక్కగా పార్టిసిపేషన్ ఇచ్చారని, 90% చిల్డ్రన్ యాక్టివ్గా పార్టిసిపేషన్ ఇచ్చారని మన ఒపీనియన్ని అక్కడ రాసుకోవడం జరుగుతుంది. సింపుల్గా. థ్యాంక్ యూ ఆల్.